ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి కొనసాగుతున్న నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు ముద్రగడను అదుపులోకి తీసుకుని అంబులెన్స్ లో తరలించారు. అంతకు ముందే చుట్టూ ఉన్న కార్యకర్తలు, నేతలను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ముద్రగడ ఇంటిలోకి ప్రవేశించిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ముద్రగడను రాజమండ్రి సిఐడి కార్యాలయానికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి కొనసాగుతున్న నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్స్ లో ఆయన తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితిని మా రిపోర్టర్ శేషు అందిస్తారు. శేషు, ఊహించినట్టే ముద్రగడ అరెస్ట్ జరిగింది. ఏదైతే ఉదయం నుంచి కూడా ఏ క్షణంలో అయినా కానీ ముద్రగడను అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా అంతా భావించారు. ఎందుకంటే ముద్రగడ డిమాండ్ల విషయంలో మాత్రం ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించలేదు. ఎందుకంటే ఇంకా టైం ఉంది, 2 నెలల సమయం ముందే ముద్రగడ దీక్ష చేపట్టారు. ఇది సరైనది కాదని చెప్పి కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ రోజునే మొదటి రోజే దీక్ష చేపట్టిన మొదటి రోజే ముద్రగడను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఉదయం ప్రయత్నించారు, జరగలేదు. సిఐడి అధిక బృందం వచ్చింది. సిఐడి బృందం కేసులు వివరించారు, అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చారు. అయినా కానీ ముద్రగడ ఒప్పుకోకపోవడంతో బలవంతంగా ముద్రగడను అరెస్ట్ చేస్తామని ఎస్పీ ప్రెస్ మీట్ లో మాట్లాడే విధానం బట్టి తెలిసింది. అనుకున్నట్టుగానే 4:30 ఆ ప్రాంతంలో ముద్రగడను అరెస్ట్ చేశారు బలవంతంగా పోలీసులు. ముద్రగడను అరెస్ట్ కంటే ముందు మద్దతుదారులందరినీ కూడా 2 వ్యాన్లలో వాళ్ళని బలవంతంగా ఎక్కించి వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత అడ్డుకోబోయిన కొంతమంది కూడా లాఠీ చార్జ్ చేశారు. ముద్రగడను ఒక 40 మంది పోలీసుల వరకు చేతుల మీద పట్టుకుని తీసుకొచ్చి అంబులెన్స్ లో వేసి తీసుకెళ్లారు. ముద్రగడను ఇప్పుడు రాజమహేంద్రవరం సిఐడి కార్యాలయానికి తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి సిఐడి కేసులోనే ముద్రగడ అరెస్ట్ అయ్యారు. 2 కేసులు, మొత్తం 69 కేసులు ఉన్నాయి. అందులో 2 కేసుల మీద ఏదైతే ముద్రగడను అరెస్ట్ చేశారు, మిగతా 69 కేసులు కూడా పూర్తిగా రెడీ అయ్యాయి ఛార్జ్ షీట్ అని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే సిఐడి కార్యాలయానికి ముద్రగడను మొదలు తీసుకెళ్లి అక్కడ కేసులు సంబంధించి మొత్తం అన్ని ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తయిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఏదైతే ఈ సమయంలో ముద్రగడ అరెస్ట్ సమయంలో ఆయన ఏదైతే పాయిజన్ తీసుకుంటానో, తన ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరించినట్టుగా తెలుస్తుంది. అయితే ముద్రగడ ఏమన్నా స్వల్పంగా ఏదైనా పాయిజన్ తీసుకున్నారో అక్కడ తీసుకుంటే ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమై ఈ విధంగా అంబులెన్స్ లో ఏదైతే తీసుకెళ్లడం జరుగుతుంది. మొత్తానికి రాజమహేంద్రవరం సిఐడి కార్యాలయానికి ముద్రగడను తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే 8 గంటల పాటు ముద్రగడ దీక్ష చేశారు. 8 గంటల తర్వాత ఈ విధంగా ముద్రగడ దీక్షను అనుకున్నట్టుగానే పోలీసులు వ్యూహాత్మకంగా భగ్నం చేశారు. ఎందుకంటే మొదటి రోజు టార్గెట్ పెట్టుకున్నారు పోలీసులు. గతంలో ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఖచ్చితంగా ముద్రగడ దీక్షకు భగ్నం చేసేందుకు సిద్ధమయ్యారు. మరోపక్క సంప్రదింపులు జరగవని తేలిపోయింది. ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కు తగ్గదని తేలిపోయింది. దీంతో ఖచ్చితంగా ముద్రగడ దీక్ష భగ్నం చేయడం, అరెస్టు పోలీసులు టార్గెట్ గా పెట్టుకుని ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ముద్రగడ అరెస్ట్ అనేది జరిగింది. అయితే శేషు చెప్పండి, ముద్రగడని సిబిఐ కార్యాలయానికి తరలించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే కాకినాడ కోర్టు కూడా హాజరుపరిచే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఉంది మీ దగ్గర? అంటే ముందు ఈ కేసుల విషయం సిఐడి కార్యాలయానికి వెళ్ళాలి. అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవన్నీ పూర్తయిన తర్వాతే కోర్టుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఎస్పీ మీడియాతో మాట్లాడినప్పుడు కూడా సిఐడి కార్యాలయానికి తీసుకెళ్తాడు, అక్కడ ఫార్మాలిటీస్ అయిన తర్వాత కోర్టుకు తరలించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ముందు ముద్రగడను రాజమహేంద్రవరం తీసుకెళ్లి ఆ తర్వాత అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్తారని అంతా భావిస్తున్నారు. ఒకవేళ అక్కడ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసుకుని అక్కడి నుంచి సిఐడి అధికారులు కాకినాడ వచ్చినట్టయితే కాకినాడ తరలించే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికి కాసేపట్లో తేలిపోతుంది ముద్రగడ కాకినాడ తీసుకెళ్తున్నారా లేక రాజమండ్రి వెళ్తారా అనేది. అయితే ఇప్పటివరకు మనకు అందిన సమాచారం మేరకు ముద్రగడ రాజమహేంద్రవరం సిఐడి కార్యాలయానికి తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముద్రగడ దీక్ష చేస్తాననడం ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడం మనం ముందు నుంచి గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం అనుకున్నట్లే చేసింది, ముద్రగడ దీక్షను భగ్నం చేసింది. ఆ తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైతే ముద్రగడ దీక్ష విషయంలో పక్కా క్లారిటీ ఇచ్చేశారు. ఏదైతే తనను జైల్లో ఉంచినా గానీ, తన అరెస్టు చేసినా గానీ దీక్ష చేస్తాను, దీక్ష విషయంలో తగ్గనని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అరెస్టు జరిగిన నేపథ్యంలో దీక్ష ఎలా కొనసాగిస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. అయితే మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఆయన డిమాండ్ల విషయంలో కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే
ఈ విధంగా ఆల్రెడీ రిమాండ్ లో ఉన్న 7గురిని వదలమంటే అది అసాధ్యం కాని పని. ఈ విధంగా రిమాండ్ లో ఉన్న వారిని ఎలా వదులుతారు? అందులో తుని విధ్వంస ఘటనది. సిఐడి అధికారులు దర్యాప్తు పూర్తి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని వదలడం జరగదు. కాబట్టి ఆ విషయం మర్చిపోండి. అంతేకాదు ఏదైతే కాపు రిజర్వేషన్ విషయంలో కమిషన్ వేశామో కమిషన్ తన పని తాను చేసుకుపోతుంది. మరో 2 నెలలు గడువు ఉంది. గడువుకు ముందే ముద్రగడ దీక్ష చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ముద్రగడ ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి దీన్ని సహించేది లేదని ప్రభుత్వం భావించింది. అనుకున్నది అనుకున్నట్టుగానే పక్కా ప్లాన్ తో ముద్రగడను అరెస్టు చేశారు. ఏదైతే ఉదయం నుంచి కూడా భారీగా పోలీసులు మోహరించడం, ఏదైతే కిర్లంపూడిలో పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడం, అంతేకాదు ముద్రగడ నివాసం వద్ద దాదాపు మొత్తం ఒక 5,000 మంది పోలీసులు ఈ రోజు ముద్రగడకు సంబంధించి అరెస్టు పర్వంలో పాల్గొన్నారు. వీళ్ళంతా కూడా ఉదయం నుంచి ఏ సమయంలోనైనా కానీ అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ముద్రగడ ఒప్పుకోకపోవడంతో బలవంతంగా ఏదైతే ముద్రగడ తలుపులు మూసుకుని లోపల ఉండడం జరిగింది. అవి బ్రేక్ చేసి ముద్రగడను బయటకు తీసుకొచ్చారు. అడ్డుకోపోయిన కొంతమంది మీద కూడా లాఠీ చార్జ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేస్తామని భావించిన పోలీసులు అనుకున్నది అనుకుంటున్నట్టుగానే ఈ రోజు ముద్రగడను అరెస్ట్ చేశారు. ముద్రగడను సిఐడి కార్యాలయానికి తరలిస్తున్నారు. రైట్ శేషు.